సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. ఎస్తేరు గ్రంథాన్ని ప్రభా మేము ధ్యానించుటకు మీరు మాకు బోధిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు. వచనం వెంబడి వచనం ప్రభా మేము ధ్యానం చేస్తున్నాం. లోతైన సత్యాలు మాకు బయలుపరిచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఒక మనుషుడు మాట వల్ల మరొక మనుషుడికి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ప్రభా మీరు మాట్లాడితే మీరు జీవిస్తామయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మేము సరి చేయబడతాం ప్రభా. అలాంటి కృప మీరు మాకు దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపు లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదువుకుందాం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి చాలు. ఇక్కడ మనం కొన్ని వారాలు బట్టి మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వచనం వెంబడి వచనంలో నుంచి లోతైన సత్యాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు అంశం ఏమిటంటే, ఎస్తేరు కన్నీటి ప్రార్థన ద్వారా మరణ శాస్త్రమును రద్దు చేయబడింది. మళ్ళా రాసుకోండి, చెప్తాను ఈ మాట. ఎస్తేరు కన్నీటి ప్రార్థన ద్వారా మరణ శాస్త్రము రద్దు చేయబడింది. ఎస్తేరు రాణి. ఎస్తేరు ఎవరు చెప్పండి? రాణి. రాణికి కన్నీటి ప్రార్థన ఎందుకు చెప్పండి? రాణికి రోదన చేసే ప్రార్థన ఎందుకు చెప్పండి? ఎస్తేరుకు అసలు ప్రార్థన చేయడం అవసరం ఎందుకు? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. రాజుకు ఈ బాధ ఉండదు కదా, రాణికి ఏ బాధ ఉండదు కదా, వారి కోరుకున్నదల్లా వారి ముందుకు వస్తుంది కదా, వారు ఆజ్ఞిస్తే చాలు ఏదైనా వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఏదైనా వారు అనుభవించగలరు, ఏదైనా వారు చేయగలరు. అలాంటి పొజిషన్లో ఉన్న ఈ రాణి రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? రాజు పాదాలను ఎందుకు పట్టుకోవాలి? కన్నీళ్ళతో ఎందుకు రాజు పాదాలు కడగాలి? ఎందుకు విజ్ఞాపన చేయాలి? అంత అవసరం ఆమెకి ఏమొచ్చింది? ఆమె రాణి కదా అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఈ మాటల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము కూడా రాజులయ్యే స్థాయికి ఉన్నాం. మనం కూడా రాణిలాగా ఉంటున్నాం, రాజులాగా ఉంటున్నాం. అంటే ఒక పొజిషన్లో మనం ఉంటున్నాం. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి? మనం దీవించబడ్డాం కదా, మనం ఎందుకు మోకరించాలి? మనం బాగా సంపాదిస్తున్నాం కదా, మంచి పొజిషన్లో మనం ఉన్నాం కదా, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మనకు ఉంది కదా, మంచి ఉద్యోగం మనకు ఉంది కదా, మంచి స్థితిగతులు మనకు ఉన్నాయి కదా, మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఎందుకు రాజు పాదాలు పట్టుకోవాలి? ఎందుకు కన్నీరు విడవాలి? మనకి ఏదైనా బాధ వస్తే ప్రార్థన చేయాలి, బాధ లేనప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి అన్న ఆలోచన మనకు కూడా వస్తూ ఉంటుంది. రాణి మనకేం నేర్పిస్తుందంటే, నేను రాణినైనాను,
రాజుకు నేను దాసురాలని. ఏమైందంట? నువ్వు ఎంత పొజిషన్కి వెళ్ళినా దేవుని సన్నిధిలో నువ్వు ఒక పరిచారకుడివే. మనం అనుకుంటే, ఈ లోకంలో మనం ఏమనుకుంటే, మన స్థితిగతులు మారిన తర్వాత మన దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఉండాలి. నా స్టేటస్ ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నా గోత్రం ఏంటి, ఇది మాట్లాడుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధి అట్లా ఉండకూడదు. రానియే రాజు పాదాలు పట్టుకుంది వెళ్ళి. మరి మనం ఇక్కడ మోకరించి ప్రార్థన చేయాలంటే మనం ఏమనుకుంటాం తెలుసా? సిగ్గుపడతాం. కొంతమంది ఏడవాలంటే సిగ్గుపడతాం, మనం పాట పాడాలంటే సిగ్గుపడతాం, మనం ఆరాధన చేయాలంటే సిగ్గుపడతాం, మనం అందరూ ఉన్నారని గట్టిగా మాట్లాడడానికి సిగ్గుపడతాం మనం. ఎందుకు మనం సిగ్గుపడాలి చెప్పండి? రాణిని మీరు గమనిస్తే అంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రాజు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంది కదా. నేను అదే మొదటగా మీకు చెప్పింది. మనం ఏ స్థితిలోకి వెళ్ళినా, ఎంత పొజిషన్లోకి వెళ్ళినా, ఒకసారి ఒక సాక్షి మీకు చెప్పాను. అది అమెరికా ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ తల్లి ఒక చిన్న మందిరానికి వెళ్ళేదట. వెళుతూ మందిరం అంతా అయిపోయిన తర్వాత, భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక చీపిరి, ఒక తడిబట్ట తీసుకుని రోజు తుడుస్తూ ఉందంట. అది విచిత్రం ఏంటంటే, ఆమె సింపుల్గా ఉండటం, సింపుల్ డ్రెస్ వేసుకుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకుందట. అట్లా వెళ్ళి ఆ సింపుల్గా ఉండటం బట్టి దైవజనుడు కూడా ఆమెను అంచనా వేయలేకపోయాడు. దైవజనుడు కూడా ఆమెను చూసి ఏమనుకున్నాడంటే, ఈమె ఒక పేద అమ్మ, ఒక పేద తల్లి, ఈమె చాలా లేమితో ఉన్నట్టుంది, ఏదైనా సహాయం చేద్దామని ఆమెను రోజు గమనించి ఒక రోజు అన్నాడు, అమ్మ ఒక సంచుడు బట్టలు తీసుకొచ్చి ఆమెకి ఇస్తూ ఉన్నాడట. కాస్త డబ్బులు పెట్టాడంట. అందులో పెట్టి, అమ్మ ఈ తీసుకుని మీరు వాడుకోండి అమ్మ, ఎప్పుడు చూసినా అదే డ్రెస్ వేసుకున్నారు, చాలా చీప్గా ఉన్నాయి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలా రిచ్ పీపుల్గా ఉన్నారు, మీరు అలాగ ఉన్నారు ఏందమ్మా అని అంటే, ఆమె నవ్వుకుంటుందంట. నవ్వుకుంటే తడిబట్ట పెడుతూ ఉందంట మందిరం అంతా. అమ్మ తీసుకుని ఎంత బ్రతిమాలినా, వద్దయ్య గారు దేవుడు కృపను బట్టి నేను బాగానే ఉన్నాను అయ్యానంటే ఈయనకి అర్థం కావట్లా. సరే, ఈమె ఇక్కడ మందిరంలో ఎవరైనా చూస్తారని ఒకవేళ తీసుకోవట్లేదేమో, సిగ్గుపడుతుందేమో అన్నట్టుగా ఆమె వెనకాల వెళ్ళాడట. అయ్యా నేను వెళ్ళొస్తానని చెప్పిందంట, వెళ్ళిపోతుందంట. ఆమె వెనకాలే వెళ్ళాడంట. వెనకాల వెళ్తూ ఆమె కాస్త ఆ గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత, ఆ పార్కింగ్ స్థలంలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళ డ్రైవరు ఆ తల్లి వస్తూ ఉంటే కారు డోర్ ఓపెన్ చేసి పెడుతున్నాడంట. అదేమో బెంచ్ కారు. మన అయ్యగారికి ఉన్న కారేమో ఒక చిన్న కారు. ఆ కారు ఎవరిదని ఆయనకు అర్థం కావట్లేదు పాస్టర్కి. అయితే ఆయన ఆ డ్రైవర్ సెల్యూట్ కొట్టి ఆమెని ఆ కారులోకి ఆహ్వానిస్తూ ఉన్నాడంట. ఆమె కారు ఎక్కేటప్పుడు దైవజనుడు అడిగాడు, అమ్మ అసలు మీరు ఏం చేస్తుంటే, మీరు ఎవరు అని అడిగాడట. ఆమె చెప్పింది ఏంటో తెలుసా? నేను ఫ్లైట్ని డ్రైవ్ చేస్తానని చెప్పిందంట. అంటే ఫ్లైట్ పైలట్, నేను పైలట్నండి అని చెప్పిందంట. మీ జీతం ఎంత అని అడిగాడంట. నెలకు 3 లక్షలు అండి అని చెప్పింది. అమ్మ మీరు ఇంత పొజిషన్లో ఉండి కూడా మీరు దేవుని మందిరంలో సాధారణంగా దీనురాలుగా ఎందుకు వస్తూ ఉన్నారని అడిగాడట. అయ్యా నేను ఒక పెద్ద పైలట్ అవ్వచ్చు, పెద్ద హోదా నాకు ఉండొచ్చు, పెద్ద ఉద్యోగం నాకు ఉండొచ్చు, కాస్త ధనం విషయంలో చాలా గొప్పగా వ్యక్తిగా నేను ఉండొచ్చు, కానీ ఆ రాజు ఎదుట నేను ఐఎమ్ డస్ట్, దుమ్ములంటి వాడినయ్యా, దుల్లినంటి దాన్ని అయ్యా, నేను ఏ పాటి వాడిని చెప్పండి? ఆయన కృప ద్వారానే పొందుకున్న నేను ఆయన ఎదుట దీనుడిగా ఉండటం, దీనురాలుగా ఉండటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటయ్యా అని చెప్పాడంట. వెంటనే దైవజనుడు కళ్ళంటి నీళ్ళు తెచ్చుకొని, నీలాంటి విశ్వాసి మందిరానికి రావటం నా భాగ్యమమ్మ అని 2 చేతులు దండం పెట్టి వెళ్ళిపోయాడట. ఎందుకు విషయం మీకు చెప్పానో తెలుసా?
నువ్వు ఎంత స్థాయికి నువ్వు ఎదిగినా, దైవజనుడి దగ్గర, దేవుని దగ్గర, తోటి విశ్వాస దగ్గర నువ్వు చాలా చాలా తగ్గించుకుని ఉండాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతూ వస్తాడు. ఎస్తేరు ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆ తల్లి రాణి అయినప్పటికీ కూడా తన హోదాను పక్కన పెట్టి, తన గౌరవాన్ని పక్కన పెట్టి, తన స్థితిగతులు పక్కన పెట్టి రాజు పాదాలు పట్టుకున్నది. మనం కూడా, మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాలు మనం పట్టుకునేవారుగా ఉండాలి. ఎవరెవరు పాదాలను పట్టుకుంటావు, ఎవరినెవరినో బ్రతిమలాడుకుంటావు. నేను అంటాను, ఈయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఎవరి పాదాలను పట్టుకోవసరం లేదు, వాళ్ళే నీకు సాష్టాంగ నమస్కారం చేయుదురుగాక. అంత కృప నా దేవుని దగ్గర ఉంది. పాదాలు పట్టుకుని ఏం చేసింది తెలుసా? కన్నీళ్ళు విడుచుచు ఒక చిన్న విన్నపము చేసింది. అంతకుముందు అధ్యాయంలో మీరు విన్నారు కదా, రాణిని అడిగాడు, అమ్మ నీకేం కావాలి? నా రాజ్యంలో సగం మట్టికి నీకు కావాలంటే నేను ఇస్తా. వెండి కావాలా, బంగారం కావాలా, ఏదైనా నువ్వు అడుగు, నీకు ఇస్తానంటే రాణి అప్పుడేమి కోరల. ఇంకొక విషయం మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఒకవేళ రాజు ఎస్తేరుని అడిగినట్టుగా ఆ రాజు మిమ్మల్ని ఒకవేళ దిగొచ్చి అడిగితే, అమ్మ నీకు ఏం కావాలి అని నేను అడిగితే మీరు ఏం అడుగుతారు? ఏం కావాలని కోరుకుంటారు? ఇహ సంబంధమైన కోరుకుంటారా? ఇహ సంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటారా? ఏం కోరుకుంటారు మీరైతే చెప్పండి, నిజంగా చెప్పండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభు అదే అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. అప్పుడు మీకు ఏది అవసరమో అది. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటిని కానీ ఎప్పుడు నువ్వు అడగకూడదు. దేవునికి తెలుసు నీకు ఏది కావాలో. మనం ఎప్పుడు ఏం అడగాలి తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో బహు నమ్మకస్తుడిగా ఉండేటట్టుగా నాకు అవకాశం ఈ ప్రభువా. నీ సన్నిధిలో ఒక పరిచారకుడిగా ఉండే అవకాశం ఈ ప్రభువా. నీ సన్నిధిలో ఒక ఆత్మలు సంపాదించేవాడిగా ఉండేటట్టు కృప నీ ప్రభువా. నీ సన్నిధిలో కొంతమందికైనా సువార్తను ప్రకటించే అవకాశం నాకు కల్పించు ప్రభువా. నీ సన్నిధిలో కొందరినైనా నీ తట్టు త్రిప్పడానికి ఆ జ్ఞానం కృప నాకు ఈ ప్రభువా. నీ రాజ్య విస్తరణలో, నీ రాజ్య వ్యాప్తిలో నా వంతు నేను పనిచేసే కృప నాకు ఈ ప్రభువా అని నువ్వు అడగాలి. నేను ఈ రోజు వరకు నేను రెంటింట్లో ఉంటాను. మా ఇల్లు వాసన చెప్పాలి, మీ ఇంటి అన్నింటికంటే చిన్న ఇల్లు, రెంటిల్లు. ఎప్పుడు కూడా నేను ప్రభుని నాకు ఇల్లు కావాలని ఎప్పుడు అడగల, కారు కావాలని అడగల, ఇది మంచి పొజిషన్లో పెట్టాను నేను ఎప్పుడు అడగల. నేను ప్రభుని ఒకటే అడిగిన, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పనిలో కడ వరకు నమ్మకంగా ఉండే కృపని ప్రభువా, నమ్మకంగా పని చేయాలి. దేవుని అదే అడిగాను నేను. ఎందుకు విషయం మీకు చెప్తూ ఉన్నానంటే, దేవునికి నీకు ఏది కావాలో తెలుసు, కానీ నువ్వు అడగవసరలా. ఒక తండ్రికి కుమారుడికి ఏది కావాలో తెలుసా తెలీదా? కుమారుడికి ఎప్పుడు ఆకలిస్తో తెలుసా తెలీదా? తల్లికి ఏ బట్టలు ఇవ్వాలో తెలుసా తెలీదా? ఏ స్కూల్లో జాయిన్ చేయాలో చేయకూడదో తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా. మరి మీకే మీ పిల్లల విషయంలో తెలిసినప్పుడు మరి ఆయనకి తెలీదా? చెప్పండి, ఆయనకి తెలుసా తెలీదా? మరి ఎందుకు మనం అడుగుతాం అలాగా? ఎస్తేరు ఏం అడిగింది, మనం ఏం అడగాలనేది వాక్యంలో మనం చూద్దాం. ఎస్తేరు ఏం అడుగుతుందంటే, ఒకసారి చదువు అన్న మాటలో, చాపాను, నిలిచి రాజువైన తమకు, గుర్తుపెట్టు, రాజువైన తమకు సమ్మతైన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్ని అయితే చాలు, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ ఈమె ప్రార్థన చేసే, ఆమె ఒక ప్రార్థన చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది చెప్పండి?
రాజు దగ్గర ఏం చేస్తుందమి? ప్రార్థన చేస్తుంది, విన్నపం చేస్తుంది, విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆ మాటల్లో, ఆ విజ్ఞాపన చేసే విషయంలో, ఆ ప్రార్థనలో ఎక్కడైనా డాంబికం కానీ, గర్వం కానీ, నేను రానినని ఎక్కడైనా ఆమె చూపించుకోవడం, ఆ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారు? ఇందులో ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఇప్పుడు మీరు విన్నారు కదా. అందులో ఆమె ఏమంటుంది తెలియదే, ఆమె రాణి అయినప్పటికి కూడా ఆ మాటలో ఎంత స్పష్టత ఉందో చూడండి. మొట్టమొదటిగా ఆమె ఏమంటుందంటే, నీకు సమ్మత అయితే, అంటే ఆ మాట సమ్మత అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టమైతే, నా ఇష్టం కాదు రాజా, నీ ఇష్టమైతే. అంటే ఇక్కడ ఈమె ఏమంటుందంటే, రాజుకు తను తగ్గించుకుని మాట్లాడుతూ ఉంది. రాజు అధికారానికి తను అప్పగించుకుంటూ ఉంది. ఇక్కడ ఆ ప్రార్థనలో గొప్పతనం అది. నీకు సమ్మత అయితే, లేదా నీకు ఇష్టమైతే అని మాట్లాడింది మొదటిగా. రెండోది ఏమంటుంది తెలుసా? తమ దృష్టికి నేను దయ పొందిన దాన్ని అయితే. మనం ప్రార్థన చేసే ముందు ఏమన్నా అడుగుతాం మనం? నిజం చెప్పండి. నువ్వు ఎలాగున్నా పర్లా, నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా పర్లా, నువ్వు మంచిదనమైనా కాకపోయినా పర్లా, నీలో నీతి ఉన్నా లేకపోయినా పర్లా, నీలో యథార్థత ఉన్నా లేకపోయినా పర్లా, నీలో ఎంత భయంకరమైన పాపం ఉన్నా ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం అడిగేటప్పుడు ఎలాగడుతుంది తెలుసా? ఏదో ప్రభు దగ్గర మనం దాచిపెట్టినట్టుగా మనం అడుగుతూ ఉంటాం. మీకు తెలుసా, ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు తల్లి లేక మనం ప్రార్థన చేసామా? ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈరోజు మీరు వినబోయే మాటలు మాత్రం మీరు ఎప్పుడు వినలేదు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను దయ పొందిన దాన్ని అయితే. మొట్టమొదటిగా దేవుడు నేను దీవించాలంటే, నేను ఆశీర్వదించాలంటే, నీ మనములు వినాలంటే నీలో నాలో ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? మనలో దేవునికి ఇష్టమయ్యే కార్యాలు ఉండాలి. నీకు ఇష్టమైతే అని అనాలి. ప్రభా నీకు ఇష్టమైతే చేయండి, నీకు ఇష్టమైతే కార్యం చేయండి ప్రభా, నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా అది దేవునికి ఇష్టమో ఇష్టం కాదో, అది మంచిదో మంచిది కాదో, అది యోగ్యమైనది కాదో, అది మనకు అప్రస్తుతం. కానీ అడిగినట్టు ఇచ్చేసేయాల. ఏంది? ఓన్లీ నీ వైపులో నువ్వు చూసుకుంటావు అంతే. మరి అది ప్రభుని అడుగుతున్నాను కదా, మరి దానికి ఇంతగా ఇష్టమా కాదా? ఇచ్చేది ఆయన కదా. ఇప్పుడు ఎవరైనా అడుక్కున్నవాడు ఒక ఫ్రూట్స్ బండి దగ్గరికి వెళ్ళాడు, లేదా ఒక బజార్ కొట్టుకి వెళ్ళాడు, లేదా ఒక కిరాణా షాపుకి వెళ్ళాడు, లేదా ఒక స్వీట్ షాపుకి వెళ్ళాడు. అడుక్కున్నవాడు, మీకు అర్థం కాదని చెప్తున్నాను. వెళ్ళినంటే, అయ్యా ఏదానికి ఒక ధర్మం చేయండి అయ్యా అని అడుగుతాడా లేదా? అమ్మ నేనేం తమిళ్ మాట్లాడుతున్నానా లేకపోతే మరి ఏందమ్మా? అడుగుతాడు. అడిగినప్పుడు ఇతని పట్ల దయ పుడితేనే ఇస్తాడు, దయ పుట్టకపోతే ఇవ్వడు. ఒక వీడు బాగా ఇసుకిస్తున్నాడు అనుకో, ఏం చేస్తాడంటే ఏదో చీపుది చిన్నదే అలాగ ఇచ్చేసి పొమ్మంటాడు. అది వాడి పట్ల దయ కలిగింది అనుకో, ఏం చేస్తాడు తెలుసా? శ్రేష్టమైనది ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి దానం చేస్తూ ఉంటారు, మీ జీవితంలో జరిగే ఉంటాయి. చాలామంది మీరు దానం చేస్తారు. ఒక్కొక్కరిని చూస్తే రూపాయి ఇవ్వాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది. తేడా ఏంటి? ఇద్దరు అడుక్కున్న వాళ్ళుగా చెప్పండి. అడిగే విధానంలో ఉంటుంది. అందుకని లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఉందా లేదా? అదే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు. దేవుని అడిగేటప్పుడు మనము, అయ్యా నేను అడుగుతున్నది నీకు సమ్మతమేనా, నీకు ఇష్టమేనా? ఒకవేళ నీకు ఇష్టమైతే నీ ప్రభా, లేకుంటే నేను మన విశ్వాసుల ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా, లేదా వాళ్ళకి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, కావాలంటే చాలామంది మీరు అడగండి, నేను ఏమేమి ప్రార్థన చేస్తాను తెలుసా? ప్రభా ఈ బిడ్డ అడుగుతుంది కానీ ఒకవేళ అది నీకు ఇష్టమైతే చెప్పండి, నీకు ఇష్టమైతే, అంతేగాని ప్రభా కాదు నువ్వు ఇవ్వాల్సిందే అని నేను అన్నాను అనుకో, ఏంద్రా వాళ్ళకంటే మతి లేదు, నీ కూడా లేదేంట్రా బాబు అంటాను నన్ను. అవునా కదా? అందుకే నేను ఎవరికి ప్రార్థన చేసిన, కొంతమంది అంటారు గర్భంతో ఉన్నప్పుడు అంటారు, అయ్యగారు
నాకు మగపిల్లడు కావాలి అయ్యగారు అన్నాడు. నా చేతిలో ఉంది అదేమన్నా? ఏమ్మా మీకు అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది ఇది? మమ్మల్ని అడుగుతారు, అయ్యగారు మగపిల్లడు పుట్టేటట్టు చేయండి అయ్యగారు. నాకు ఒకవేళ పుట్టలేకపోతే నేను ప్రార్థన చేస్తాను, ఒకవేళ పుట్టలేకపోతే అదేమో నా చిత్తమా? నేను ఇచ్చిందా? ఏమ్మా చెప్పండి అమ్మా, నేను ఇచ్చింది అయితే నాకు తెలిసి నేను ఇస్తాను. అది దేవుని చిత్తం కదా, ఆయన ఇష్టం కదా. గర్భఫలము అది చదివారు మీరు? చదివారు. మరి చదివి కూడా ఎందుకు అడుగుతారు? ఆయన ఇచ్చే బహుమానము, ప్రభా నువ్వు బహుమానం నాకు బహుమానం ఇవ్వడమే ఎక్కువ నీకు, మళ్ళీ ఇచ్చేటప్పుడు నీకు నచ్చిందమ్మంటావు, నీకు మెచ్చిందమ్మంట. తప్పు కదా. మమ్మల్ని అలా ప్రార్థన చేయబోద్దు. ఒకవేళ మేము మగపిల్లడు పుట్టాలి ప్రభు అని ప్రార్థన చేసేమని అనుకోండి, ఒకవేళ పొరపాటున ఆడపిల్ల పుట్టిందని అనుకోండి, మీరేమంటారు నెక్స్ట్? మా దైవజనుల్లో పవర్ లేదు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏమని ఎరిగి ఉన్నాడు తెలుసా? నువ్వు ఆడపిల్లవో మగపిల్లవో ఆయన అందరూ ముందు సెట్ చేసి పెట్టేసాడు. నేను ఎవడు మార్చడానికి? తప్పు. అలా ఎప్పుడు అడుగు. దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవా నీ చిత్తం అయితే ఇది ఇవ్వండి, నీ చిత్తం అయితే ఈ ఉద్యోగం ఇవ్వండి, నీ చిత్తం అయితే ఆ అమ్మాయిని ఇవ్వండి, నీ చిత్తం అయితే ఆ అబ్బాయిని ఇవ్వండి, నీ చిత్తం అయితే ప్రమోషన్ ఇవ్వండి. ప్రతిదీ దేవుని చిత్తానికి అప్పగిస్తే ఆయన ఏమనుకుంటా తెలుసా? ఆహా నా బిడ్డ ఎంత భయభక్తులు కలిగిన వాడు, ప్రతిదానికి నా చిత్తాన్ని అడుగుతున్నాడు కనుక ఇతనికి యోగ్యమైనది నేను ఇవ్వాలని దేవుడు యోగ్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది, బలమైనది నీకు ఇచ్చునుగాక. ఇది ఆ ప్రార్థనలో మొదటి అంశం. రెండోది ఏమంటున్నాడు తెలుసా? ఏమంటుంది తెలుసా? మీ రాజుమైన తమ ఎదుట అంతకుముందు మాట, అంతకుముందు ఏముంది? అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వెళ్ళిపోకూడదు. తమ దృష్టికి నేను దయ పొందిన దానినైతే. ఇది ఎప్పుడైనా మీరు ఈ మాట అడిగారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు ప్రార్థన చేసే ప్రభుని అడుగుతూ ఉంటారు. అడిగేటప్పుడు ఎప్పుడైనా ప్రభువా నీ దృష్టికి నేను దయ పొందిన దానిగా ఉన్నానా, లేదా సతాయించేదానిగా ఉన్నానా, లేదా బాధ పెట్టేదానిగా ఉన్నానా, లేదా ఇబ్బంది పెట్టేదానిగా ఉన్నానా? ఎప్పుడైనా మనం అడిగామా? అందుకని ఒక్కోసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలన్నీ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయన మన ప్రార్థన వినలేక గట్టిగా చెవులు మూసుకుంటున్నాడంట. ఇది ఎవరైనా విన్నారు? ఈ చదివారు ఎప్పుడైనా ఇది? అరే మరి చెయ్యి పైకెత్తాయా, నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు వాళ్ళు. రెండోది, మన ప్రార్థన వినలేక ఆయన ఏం చేశాడు తెలుసా? మేఘాన్ని అడ్డు పెట్టుకున్నాడంట. మన పోరు తట్టుకోలేక ఏం పెట్టుకున్నాడు అడ్డం? మేఘాలు తెలుసు కదా మీకు. మేఘాలను అడ్డు పెట్టుకున్నాడు. బైబిల్ ఇవన్నీ ఉన్నాయి, మీరు చదవండి. ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నాడు? ఎందుకు చెవులు మూసుకుంటున్నాడు? ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాడు? మనమంటే ఆయనకి ఇష్టము లేదు. ఇష్టం లేనివాడు నీతో మాట్లాడితే నువ్వు వింటావా? అమ్మ వింటారా? మీతో నేను బాగా గొడవపడ్డాను, ఆ గొడవపడినోడు వచ్చి మీతో మాట్లాడితే మీరు ఎంతసేపు వింటారు? అంటే గొడవపడితే సమాధాన పడ్డారు మీరు, మామూలుగా అనుకుందాం. దాని తర్వాత మీరు ఆ వ్యక్తి వచ్చి మీతో మాట్లాడితే మీకు ఏం వినపడుతుంది లోపల నుంచి? అప్పుడు గొడవ చేశాడు, ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. వినబుద్ధి అవుతుంది మీకు? ఏదైనా సహాయం చేయాలని అనిపిస్తే చేయబుద్ధి అవుతుందా? చేయలేరు కదా. రెండో అంశం ఇదే అన్నమాట. ఇక్కడ అంటున్నాడు రెండోదిగా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే. దేవుని దృష్టికి రెండోదిగా మనం ఎలా ఉండాలి తెలుసా? దయ పొందిన వారిగా మనం ఉండాలి, కృప పొందిన వారిగా మనం ఉండాలి. దయ అని అంటే సహాయము అని అర్థం. దయ మనకి ఎవరి పట్ల దయ కలిగితేనే కదండి ఏదైనా సహాయం చేసేది. దయ లేకపోతే ఎవ్వరికి మనం ఈ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేం. దయ అందుకని బైబిల్లో ఉంది, దయ చూపు వారి పట్ల దయే చూపబడును, నీళ్లు పోయేవారికి నీళ్ళే పోయబడును, నిప్పులు పోయేవారికి చెప్పండి నిప్పులే పోయబడతాయి. అంతే. దయ, మనలో దయ ఉండాలి. మన యేసుక్రీస్తు ప్రభులు వారు దయ కలిగిన
హృదయం కలిగినవాడు, దయచూపువాడు ఆయన. అందుకని ఎస్తేరు పట్ల రాజుకి దయ పుట్టింది. అంటుంది కదా తల్లి, నీ ఎడల నేను దయ పొందిన దానినైతే. రెండో అంశం. మొదటి అంశం ఏంటి? నీకు సమ్మతి అయితే, రైట్. రెండోది దయ పొందిన దాన్నైతే. మూడోది నీకు యుక్తముగా. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? యుక్తం అంటే ఏంటి చెప్పండి? ఎవరికి తెలీదా? యుక్తం అంటే ఏంటి? అది అనుకూలమైతే, నేను అడిగింది నీకు సరైనదైతే నాకు నువ్వు సహాయం చేయి ప్రభా, సహాయం చేయి రాజా అని మాట్లాడుతుంది. నీకు అనుకూలమైతే, ఇది నేను అడిగింది నీకు సమ్మతైతే, అనుకూలమైతే నువ్వు నాకు సహాయం చేయి రాజా అని అడుగుతూ ఉంది. దాని తర్వాత ఆ ప్రార్థనలో మీకు ఎంత రహస్యాలు ఉన్నాయో చూడండి. దాని తర్వాత ఏమంటుంది? నాలుగోది ఇంపైనదని. ఇంపైనదంటే అర్థం ఏంటి? ఇష్టము. ఇంపైనది మన వాడికి భాషలో చెప్పాలంటే అందమైనది, అంతేనా? ఇంపైనది, ఇంపుగా ఉన్నాను నేను అంటే ఇష్టముగా నేను ఉంటే నీకు, ఒకవేళ నీకు నేను ఇష్టమైతే చేయి రాజా, లేకుంటే లేదు అని మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రార్థనలో ఈ 4 అంశాలు ఎత్తుపెట్టుకుని ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు విడిచొచ్చు ప్రార్థన చేస్తూ ఉంది. ఈ మాటలన్నీ కూడా రాజుకి ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఆమె తగ్గింపు చూడండి, రాజు కూడా అర్థంగా అయింది. తగ్గింపు జీవితం. వెంటనే రాజదండాన్ని చాపాడు. రాజదండము ఎప్పుడైతే చాపాడో అప్పుడు ఎస్తేరుని రాజు అంగీకరించాడని అర్థం. ఆమె మాటల్లో అంగీకరించాడని అర్థం. ఆమెను అంగీకరించాడని అర్థం. ఆమె విజ్ఞాపన అంగీకరించాడని అర్థం. రాజదండం చాపిన తర్వాత ఎస్తేరు కొన పట్టుకుని దగ్గరికి వచ్చి ఆ మాటలను వినిపించిన తర్వాత ఒకటంది, అయ్యా ఏమని ప్రార్థన చేసింది? ఇక్కడ అసలు విషయం. ఇన్ని ప్రార్థన చేసింది కదా, దేని గురించి చేసింది? తన స్వార్థం గురించి చేసుకుందా? తన రాజ్యం గురించి చేసుకుందా? తన బంధువుల గురించి చేసుకుందా? లేకపోతే తను ఇంకా ఉన్నతమైన పోస్ట్ కావాలని చేసుకుందా? లేకపోతే ఇంకొక పొలం కావాలనో, స్థలం కావాలనో, బంగారం వెండి కావాలని కోరుకుందా? ఏం కోరుకుందామే? ఆ ప్రార్థనలు ఏం కోరుకుంది? యూదుల మీద ఉన్న మరణ శాసనమును రద్దు చేయి రాజా, అదొక్కటే ప్రార్థన చేసింది. అందుకే నేను ఎక్కువగా మీకు చెప్తూ ఉంటాను కదా, విజ్ఞాపన ప్రార్థన అంటే అర్థం ఏంటి తెలుసా? ఇతరుల కొరకు ఎక్కువ చేసేదాన్నే విజ్ఞాపన ప్రార్థన అంటారు. మన కొరకు మనం చేసుకునేది కాదు, ఇతరుల కొరకు ఎక్కువగా మరి చెయ్యాలి. పౌలు తిమోతికి అదే చెప్తాడు. తిమోతి, నీవు రాజుల కొరకు ప్రార్థన చేయాలయ్యా, అధికారుల కొరకు ప్రార్థన చేయాలయ్యా, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన మర్చిపోకు. నువ్వు ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆటోమేటిక్గా నీ సమస్యల నుంచి నువ్వు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తావు. నువ్వు లేచినంటే సంఘం కొరకు ప్రార్థన చేయి, సేవకుల కొరకు ప్రార్థన చేయి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి, బంధువుల కొరకు ప్రార్థన చేయి, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయి, అనేక మంది కొరకు ప్రార్థన చేయి. నీ అవసరత ఏదో నా ప్రభు తీర్చునుగాక. అది విజ్ఞాపన ప్రార్థన. మనం అది నేర్చుకోవాలి. ఇక్కడ ఆ తల్లి అదే నేర్చుకుంది. మరణశాస్త్రం కొట్టివే ప్రభువా, మరణశాస్త్రం రద్దు చేయి అని రాజును వేడుకుంటూ ఉంది. ఈ అంశాల్లో కాస్త లోతుగా మనము అధ్యయనం చేద్దాం. అంటే కన్నీటి ప్రార్థన మరణశాసనమును రద్దు చేయగలిగింది. అదే ఈరోజు అంశం, అదే కదా. కన్నీటి ప్రార్థన మరణశాసనమును రద్దు చేయగలిగిందా లేదా? చేసింది. అదే కానీ తనకు అధికారం ఉంది, అధికారాన్ని ఉపయోగిస్తే అది కొట్టువేయబడదు. తనకున్న బలాన్ని ఉపయోగిస్తే అది కొట్టువేయబడదు. తనకున్న ధనాన్ని ఉపయోగిస్తే అది కొట్టువేయబడదు. ఏదైనా నువ్వు చేస్తే అది కొట్టువేయబడదు. కానీ కన్నీటి ప్రార్థన మరణ శాస్త్రంని కొట్టువేయబడే బలమైనదని నేను మరల మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైనా నీ జీవితంలో జరగాలంటే కన్నీటి ప్రార్థన నీకు ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి చెప్పండి?
కన్నీటి ప్రార్థన. మీరు ఎప్పుడైనా నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని ఎప్పుడైనా మీరు ఏడ్చి ప్రార్థన చేశారా? వెరీ గుడ్. కన్నీటి ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే బలమైన ప్రార్థన. ఆయన కన్నీటి ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. కన్నీటి ప్రార్థనే ఆయన ఏ మాత్రం నిర్లక్ష్య పెట్టడు. మళ్ళా చెప్తున్నాను, ఎస్తేరు కన్నీటి ప్రార్థన ఒక జాతినే కాపాడగలిగింది. మరో శాసనం కొట్టివేయబడింది. ఒక మాటలో చెప్పాలంటే అది ముద్రించబడిన తర్వాత రాజుగా దాని మీద అధికారం లేదు. నెక్స్ట్ తర్వాత మీరు విన్నదాల్లో చూస్తారు ఈ మాటలు. రాజుకి అధికారం లేదు. రాజు అంటాడు, అయ్యా నా చేతులు ఏమీ లేదయ్యా. ఒక్కసారి ముద్రించబడిన తర్వాత దాన్ని పొరపాటున రద్దు చేయడానికి రాజుకి అధికారం లేదు. కానీ ఎవరికి అధికారం ఉందో తెలుసా? కన్నీటి ప్రార్థనకి అధికారం ఉంది. దేనికి అధికారం ఉంది చెప్పండి? కన్నీటి ప్రార్థనకి అధికారం ఉంది. కన్నీటి ప్రార్థన ఏదైనా చేయగలను. మీరు కన్నీటి ప్రార్థన చేయండి. మీరు ఏం పోగొట్టుకున్నా దేవుడు మరలా మీకు అనుగ్రహించును గాక. దేవుని పాదాలు పట్టుకోండి, కన్నీరు విడవండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఎవరినెవరినో మీరు ఆశ్రయించొద్దు, దేన్నో మీరు నమ్ముకోవద్దు. మీ మోకాళ్ళను వంచండి, కన్నీరు విడవండి. పోగొట్టుకున్నవన్నీ కూడా నీ పాద సన్నిధికి నా దేవుడు తీసుకొచ్చును గాక. ఒక మాట చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువమ్మా. చాలమ్మా, ఇక్కడ వరకు చాలు. ఇక్కడ మీరు కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనేది భక్తుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. అతను రాజు గనుక, ధనం ఉంది గనుక, పదవి ఉంది గనుక, అధికారం ఉంది గనుక ఆ దేశంలో ఉన్న, లేకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వైద్యులందరినీ సంప్రదించాడు. కానీ ఏ ఉపయోగం లేకపోయింది. ఆ వ్యాధి పోవట్లేదు, ఎవరు కనుగోలేకపోతున్నారు. ధనం వ్యర్థమైపోయింది, సమయం వ్యర్థమైపోయింది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, మరణానికి రోజు రోజుకి దగ్గరికే వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఆశ్రయించిన తర్వాత ఎవరు సహాయం చేయకపోతే వెంటనే మనకి గుర్తొచ్చేదని తెలుసా? దిక్కు లేని వారికి అది. అన్నీ ముందు ప్రయత్నం చేస్తాము, అది అయిపోయిన తర్వాత ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా? దేవుని సన్నిధికి ముందే రావచ్చుగా. ముందు రా. హిజ్కియా కూడా అదే చేశాడు. అందరినీ సంప్రదించాడు, ఉపయోగం లేదు. మరణం రోజు రోజుకి తను వేధిస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. రోజు మరణం తనను పలకరిస్తూ ఉంది. సమయం దగ్గర పడిన తర్వాత ఒకటి అనుకున్నాడు, జీవ మరణంలో దేవుని వశంలో ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇంత అజ్ఞానంగా ప్రవర్తించాను? నేను ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను? ఆ వైద్యుని ఈ వైద్యుని ఎందుకు సంప్రదించాను? నేను ఆలోచన చేసి దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చి కన్నీళ్ళు విడిచుచూ ఉన్నాడండి. కన్నీడిచ్చే ముందు అంటాడు, అయ్యా నేను యథార్థవంతుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకో. ఆ దమ్ము మనకు ఉండాల. దేవుడు నీవు ఏదైనా అడిగేటప్పుడు ఆ దమ్ము ధైర్యం నీకు ఉండాలా. నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో. మనం దేవుని సన్నిధిలో ఒకలా నడుస్తాము, లోక సన్నిధిలో అవునంటారా కాదంటారా? మీరు నోరు తెరవట్లా. ఆదివారం దేవుని సన్నిధిలో ఒక రకంగా ఉంటాం మనం, సోమవారం నుంచి శనివారం వరకు మన సన్నిధి ఎవరి సన్నిధిలో ఉంటాం? మనము ఎవరొకరి సన్నిధిలో ఉంటాం అంతే కదా. ఎవరొకరి సన్నిధిలో నడుస్తూ ఉంటుంది ఆ రోజు. కానీ ఇది అలా కాదు. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటునో అంటే ఎలా నడక అంటే ఏంటి తెలుసా? ప్రవక్తన అని అర్థం. నడత అని అర్థం ఏంటో తెలుసా? ప్రవక్తన. నీ ప్రవక్తన ఎలాగుంది?
నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్త నువ్వు సరిచూసుకో, జాగ్రత్తగా సరిచూసుకో. బయటలాగా లోపలలాగా ఉండకూడదు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన కూడా మీరు చూస్తే, నేను యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నో దయతో కృపతో జ్ఞాపకం చేసుకో అంటే ఆ మాట అనగలిగాడంటే ఎంత యథార్థంగా ఉన్నాడు చెప్పండి. ఆయనేమో యథార్థవంతులు బలపరచుటకు యెహోవా నేత్రము లోకమంతయో అని ఆయన మాట్లాడుతుంటే, కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు? ఈయన ఏమంటున్నాడమ్మా? యథార్థవంతుడినై నీ సన్నిధిలో అన్నాడా లేదా? మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులు బలపరచుటకు. ఆ మాట మీరు పట్టుకోండి. ఆ యథార్థవంతుడు ఎవరున్నారని వెతుకుతూ ఉంటే ఈ ప్రార్థన చేసి భక్తుడి దగ్గర ఆ గుణం కనబడింది. హిజ్కియా దగ్గర యథార్థవంతుడై సత్యముతో నేను ఎట్లా నడుచుకుంటున్నానని ప్రార్థన చేశాడు. ఎస్, ఇతను యథార్థవంతులు బలపరచుటకే దేవుడు వెతుకుతూ ఉన్నాడమ్మా. నీ ప్రార్థనలో ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. నీ మాటలు ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. యథార్థత అని అర్థం ఏంటి చెప్పండి? నిజం. అంతే కదా దాని అర్థం. యథార్థత అని అర్థం ఏంటి? నిజము, న్యాయము. యథార్థంగా మనం ఉండాలి. ఇక్కడో లేక అక్కడో లేక ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉంటే నిన్నేమంటారు తెలుసా? దొంగుడు అంటారు. దొంగుడు మాటలు ఎవడంటాడు చెప్పండి? ఎవడన్నాడు కదా. దేవుని సన్నిధిలో మనం అలాగ ఉందుముగాక. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. మరణంలో నుంచి జీవంలోకి దాటించబడ్డాడు ఎవరు? హిజ్కియా. కన్నీళ్ళు విడుచుచున్నాడండి. ఈరోజు మనం కన్నీళ్ళ గురించి మాట్లాడబోతున్నాం. కన్నీళ్ళు విడుచుచూ ఉన్నాడు. వెంటనే అప్పుడు నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయిన ప్రవక్తే నడిశాలలోకి వెళ్ళకుండగా, అంటే ఇంటిలోంచి బయటికి వెళ్ళకుండగా, ఆ ప్రహరీ దాటకుండానే మళ్ళా దేవుని వాక్యం ప్రత్యక్షమై వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి నా భక్తుడు నా హిజ్కియా యథార్థవంతుడై నీతిగా ప్రార్థన చేస్తున్నాడయ్యా, వెళ్ళి మళ్ళా అతను బాగు చేయి. అంజూరు పాడాల్లో తీసుకొచ్చి అతని గాయానికి కడుతూ ఉన్నాడు. అంజూరు పాడాలు, అది క్యాన్సర్, అది రాచిపుండు అంటారు దాన్ని. అది రోజు రోజుకి దేహం తినివేస్తూ ఉంది. వెంటనే అంజూరపు అడలు తీసుకొచ్చి వెంటనే అక్కడ ముద్ద పెడితేనంట చరిత్ర చెప్తుంది, అది ఆ ముద్ద పెట్టినంతసేపు అతను హ్యాపీగా ఉండేవాడంట. అది పెట్టకపోతే తన శరీరం రోజు రోజుకి తినేస్తూ ఉండేయంట పురుగులై. దేవుడు కనికరించాడు. మరొక 15 సంవత్సరములు ఆయుష్నిచ్చాడు. కన్నీటి ప్రార్థన నెంబర్ 1 మరణ శాస్త్రమును రద్దు చేసింది. నెంబర్ 2 మరణములో నుండి జీవంలోకి దాటించి 15 సంవత్సరములు ఆయుష్ని పెంచగలిగేది మరణం. ఏది? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. నెంబర్ 3 మూడోదిగా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 1:10. చాలమ్మ ఇక్కడ వరకు. ఈమె కూడా కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంది. కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుంది. ఎవరో ఉన్నారని గమనించలేదు ఆమె. ఎవరో ఉన్నారని సిగ్గుపడలా. దేవుని సన్నిధికి తనకున్న బాధ ఏంటో తెలుసా? పిల్లలు లేకపోవటం. తన కన్నీటి ప్రార్థన ద్వారా సమూయేలును సంపాదించుకుంది. కన్నీటి ప్రార్థన ద్వారా ప్రవక్తను
సంపాదించుకుంది. కన్నీటి ప్రార్థన ద్వారా దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి, ప్రార్థన పరుడను ఆమె సంపాదించుకున్నది. కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉంది. తర్వాత మీరు అర్థం చేసుకుంటే తర్వాత చూడండి, కీర్తన గ్రంథము 116:1 కూడా ఒకసారి చదువున్నాను. అమ్మాయి మాట్లాడి మీరు అనరాజు మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. చాలు, మళ్ళీ ఒకసారి చదువమ్మా. యెహోవా నా మొరను, నా విన్నపములను నువ్వు ఎస్తేరు ప్రార్థన రాజు ఆలకించాడా లేదా? హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఇక్కడ కూడా దావీదు అంటున్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను నువ్వు చూడండి, ఆలకించి ఉన్నావు అన్నాడు కదా. అక్కడ వరకు బాగానే ఉంది. అందరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత మనం ఎలాగుండాలనేది నెక్స్ట్ దాంట్లో ఉంది. కాగా అది ఆలకించిన తర్వాత, నువ్వు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, నువ్వు దీవించబడిన తర్వాత, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మనం ప్రేమించడం ప్రారంభించాలి. ఏం చేయాలి? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా మారుస్తాను అన్నాడు. సామెతలో ఉంటుంది మాటల్లో. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించబడిన వారిని నేను తృణీకరిస్తాను. ఇది దావీదులోని గొప్పతనం ఏంటి తెలుసా? తన ప్రార్థన విన్నాడు, విజ్ఞాపనలు విన్నాడు, ఉపద్రవం దేవుడు తప్పించాడు, శత్రు చేతులను తప్పించాడు. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి దావీదు అంటాడు, అయ్యా ఇక్కడ నుండి నేను నిన్ను ప్రేమిస్తాను. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆయన ఆజ్ఞలను అనుసరించుటనే ప్రేమించుట అని అర్థం. ప్రేమించడం అంటే పొద్దున్నే బైబిల్ సంకలో పెట్టుకునేలాగా నేను ప్రేమిస్తున్నాను అంటే కాదు. ప్రేమిస్తున్నానంటే ఆ ద్వారబంధాలకి ఒక సిలువ గుర్తేసేసుకుని నేను ప్రేమిస్తున్నానంటే కాదు. బండి మీద ఒక సిలువ గుర్తేసుకుని ప్రేమిస్తున్నానంటే కాదు. కారు మీద ఒక సిలువ గుర్తేసుకుని ప్రేమిస్తున్నానంటే కాదు. లేదా మెల్ల ఒక సిలువ గుర్తేసుకుని, ఈ మధ్యన కొంతమంది ఈ పెట్టుకుంటున్నారు. వాచ్ అంటే వాచ్ కదమ్మా, ఇది చూసి అంటారు నేను ప్రేమిస్తున్నాను సింబల్. కొంతమంది ఇక్కడ విదేసుకుంటున్నారు, ఏసని ఇక్కడ వేసుకుంటున్నారు దేహం మీద. నువ్వు దేహం మీద పచ్చబొట్టు వేసుకున్నంత మాత్రాన నువ్వు ప్రేమించినట్టు కాదు. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలే, అది ఆయన ప్రేమించడం అంటే. నీ పొరుగువారు ఏది కూడా అది ఆయన ప్రేమించడం అంటే. ఇంకా అది నీ పొరుగువారు ఏది కూడా, పొరుగువారి గురించి మాట్లాడుకుందాం, మనకు ఆయన వద్దిక. మళ్ళీ చెప్పండి, నీ పొరుగువారిది ఏది కూడా ఆశించుకో, అది ఆయన ప్రేమించడం అంటే. మనం పొరుగువారిది ఎక్కువ ఆశిస్తాం, పొరుగువారిది ఎక్కువగా కావాలి మనకి. అలాగుంటే నువ్వు ఆయన ప్రేమించినట్టు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు. లేని దాని గురించి ఇప్పుడు ఈరోజు నీ దగ్గర లేవు, అందులో ఇప్పుడు వెళ్ళంటే నల్ల కవర్లు పట్టుకెళ్తావు, నువ్వు పట్టుకెళ్ళపో, గుడ్లే పట్టుకెళ్ళు. తల్లి లేకపోతే చెప్పండి, తల్లి లేకపోతే పిల్ల ఉంది కదా, వాళ్ళకి డబ్బులు ఉండగా తల్లి ఎట్టుకెళ్ళారు, మనం ఏం పట్టుకెళ్దాం? తప్పేముందండి? అంతేగాని వాళ్ళ తల్లి ఎట్టుకెళ్తే నేను కూడా ఎట్టుకెళ్ళాలి, అది అలాంటిది ఏం అవసరంలా. ఒకసారి పచ్చి దొరకవు మనకి, రొయ్యలు, పచ్చి రొయ్యలు దొరకవు, ఎన్ని రోజులు వేసుకోండి, తప్పేముంది? ఏదైనా నీసే కదండి అమ్మా, దయానందమ్మ, అంతేనా? ఎండి లేకపోతే పచ్చి, పచ్చి కాకపోతే ఎండి, ఏదైనా నీసే. అంతేగా నీ పొరుగు వారిది ఏది కూడా అంటే ఆశించమంటే ఏంటి? అన్న అక్క ఈరోజు మీ చికెన్ కూర కదా, చేపల కూర కదా, కాస్త పంపించవచ్చు కదా. మాకెందుకు పంపిస్తావులే, వాళ్ళకి పంపిస్తాను అంటారు. మళ్ళా ఇట్లా కాదు,
పొరుగువారిది ఏది అంటే ఆయన ఆజ్ఞలు గైకొన్నటువంటి నీ పొరుగువారిది ఏది ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. మూడోది పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ దేవుడిని యెహోవాను నేనే, ఆకాశం అందైనను భూమి అందైనను భూమి క్రింద నీళ్ళ అందగానే దేని రూపమును విగ్రహమును చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఆయన ప్రేమించడం ప్రాముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను ఇందులో. ఆయన ప్రేమించడం అంటే ఆజ్ఞ ఏంటి తెలుసా? విశ్రాంతి దినమున మీరు డ్యూటీలకు వెళ్ళిపోండి. విశ్రాంతి దినమున మీరు చెప్పండి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోండి. విశ్రాంతి దినమున మీరు చుట్టాల ఇంటికి వెళ్ళిపోండి. విశ్రాంతి దినమున మీరు చెప్పండి, ఇంకేమేమి ఉన్నాయి మీరే చెప్పాలి. చెప్పండి ఏమున్నాయి? విశ్రాంతి దినము అని పరిశుద్ధమైన దినమది, నా దినమది, నేను ఆశీర్వదించిన దినమది. ఆ దినమున మీరు మన సంఘంలో ఒకరు ఉన్నారండి, ఈరోజు చర్చి రారేమనుకున్నాను. నేను నిజంగా వచ్చారు వాళ్ళు, దేవుని సన్ని బాగా ప్రేమిస్తున్నారు వాళ్ళు. లేకపోతే తిట్టేవాడిని వాళ్ళని ఈరోజు నేను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే స్వతంత్రం నేను వాళ్ళు తిట్టగలుగుతున్నానంటే వాళ్ళు అంత స్వతంత్రత మాకు ఇచ్చారు కాబట్టి. అదే మిమ్మల్ని ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ చేశాను అనుకో, మీరు ఏమంటారు తెలుసా? రామేశ్వరం వెళ్ళినా అంటారు లేదా? ఎక్కడికి వెళ్ళినా కానీ అన్న ఏం చేస్తారండి, ఒక్కోసారి ఫోన్ చూసి కూడా పక్కన పెట్టేస్తారు, సైలెంట్లో పెట్టేస్తారు. నాకు అప్పుడు అర్థమైపోద్ది, ఓహో ఊర్లో ఉన్నట్టున్నారులే. అట్లా ఉండకూడదు. ప్రభు సన్నిధి ప్రేమించాలి. ఆదివారం వచ్చిందంటే నీకు ఏ నొప్పైనా రాని ఏం చేయాలి తెలుసా? రా. పర్వతములు సైతము దేవుని సన్నిధిలో మైనము వలె కరిగిపోతున్నాయి. ఆయన సన్నిధి అంత బలమైందమ్మా. ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. ఆయన సన్నిధి గురించి ప్రత్యక్షత నీకుంటే దేవుని సన్నిధి మనం పోగొట్టుకో. ఆయన ప్రేమించడం అంటే మీకు ఇన్ని విషయాలు అర్థమైనాయి లేవా? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆయన ప్రేమించుచున్నాడంట. రెండోది ఏమంటున్నాడు? అది గుర్తుపెట్టుకో, నా జీవితకాలం అంతయు నేను ఆయనకి మొరపెట్టేదను. జీవితకాలం అంతా మనము మొరపెట్టుడంటే అర్థం ఏంటి చెప్పండి? మొరపెట్టుడంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయుట. జీవితకాలం అంతా చేస్తానని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరి మాట నేను ఒకటి చెప్పి ముగిస్తాను ఆ మాటలు. కీర్తనల గ్రంథం 126 5-6 చదవనమ్మా. కన్నీళ్ళు విడుచుచు, గుర్తుపెట్టి అండర్లైన్ చేసుకునే మాట, కన్నీళ్ళతో విత్తువాడు, కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఇప్పుడు మనం విన్న వర్తమానం అన్నిటికీ ఇది సారవంతమైన మాట. పిడికిలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుంటూ ఇంటికి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీటి ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఎంతో బాధ ఉంటే తప్ప కన్నీళ్ళు వస్తాయా? కొంతమంది ఊరినే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇది కూడా ఉంది. కొంతమంది ఊరకనే ఏమనకుండానే ఇక్కడ ఏం పెట్టుకుంటారు అనుకుంటాను తెలుసా? నీళ్ళకొండ పెట్టుకుంటారు అనుకుంటాను నేను ఒక్కోసారి. ఇక పైన బడబడబడ ఇచ్చేస్తాయి ఏమనకపోయినా. అది ఏం కన్నీళ్ళు నాకు అర్థం కాదు. కానీ ఎంత బాధ ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచారు చెప్పండి. వాళ్ళు కన్నీళ్ళు విడిచారు కదా. ఇప్పుడు మనం చదువుకున్న అన్ని అధ్యాయాలు మీరు గమనిస్తే వారు కన్నీళ్ళు విడిచుచు విత్తారు కదా. నేను అంటాను, వ్యర్థంగా పోయిందా? కన్నీటి ప్రార్థన దాటిపోయాడా? కన్నీళ్ళతో విత్తువాడంట సంతోషముతో పంట కోయెదరు. వాళ్ళు అదే చేశారు. ఎస్తేరు కన్నీళ్ళు విడిచింది, వ్యర్థమైపోయిందా? చెప్పండి. ఒక జాతి మీద ఉన్న మరణ శాసనము కొట్టివేయబడింది లేదా రద్దు చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా కన్నీరు వ్యర్థమైపోయిందా? మరణంలోంచి జీవంలోకి దాటించబడ్డాడు. 15 సంవత్సరములు ఆయుష్ను పొందుకున్నాడు. హన్న కన్నీరు విడిచింది, ఊరకనే పోయిందా?
ప్రవక్తను సంపాదించుకుని ఒక దేశానికి ఒక నాయకుడిని, ఒక ప్రవక్తని, ఒక యాజకుడిని పరిచయం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తులు ఉన్నారు. కన్నీళ్లతో విత్తువాడు తర్వాత నెక్స్ట్ వాడికి ఏం కలిగితే తెలుసా? సంతోషమే, సమాధానమే, నెమ్మదే. సంతోషముతో పంట కోస్తారు. పంట ఎవరు కోస్తారు చెప్పండి? 6 నెలలు ఓపు పట్టుకున్న తర్వాత రైతు పంట కోసేటప్పుడు ఏమనుకుంటాడు? ఏడుతో కోతాడా? ఏందమ్మా మీరు అలాగన్నారు, వ్యవసాయం గురించి తెలుసా తెలీదా? అంతేగా రోజు ఇంకా ఇలా కోసేటప్పుడు ఇలా ఏడుతా అని కోతాడా? మామూలుగా ఎలా కోతాడా చెప్పండి? మరి మీరు అలాగే ఉన్నారు. ఇప్పుడు చూస్తుండే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు, అయ్యా నీకు ఉద్యోగం వచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అధికారులు. ఇంటికి వచ్చి మీ ఆవిడ దగ్గర నాకు ఉద్యోగం వచ్చింది బాబా అని అంటారా? ఏమంటారమ్మా? మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, 600 వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వార్త విన్న తర్వాత అందరూ వచ్చి ఈడు వచ్చాడు అని అంటారా? ఏమంటారు చెప్పండి మీరు? ఆ టైంలో మీరు ఈ సందర్లో మీకు విరోధ భావం ఉన్నోడి దగ్గర కూడా వెళ్ళిపోయి కేక్ ఇచ్చేస్తారు. మీరు ఇస్తారా లేదా? ఆ సందర్భం అలా అనిపిస్తుంది. కానీ రక్షణ అనే సంతోషకరమైన కృప దేవునికి ఇచ్చాడు కదా, ఎంత సంతోషం నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆ ప్రభు గురించి ఎంతమందికి చెప్పాలి? నువ్వు ఏదైనా శుభకార్యం జరిగితే ఇరుగు పొరుగు వరకు అందరూ చెప్తాం కదా మనం. మరి నీ ప్రభు గురించి ఎంతమందికి చెప్పావు? నీ యేసయ్య గురించి, నీ యేసయ్య గుణాతిశయాల గురించి, నీ యేసయ్య గొప్పతనం గురించి, నీ యేసయ్య ప్రేమ గురించి ఎంతమందికి చాటి చెప్పావు నువ్వు? ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా రక్షించగలిగావా? పట్టుకోగలిగావా? ప్రభువుని సంతోషపెట్టగలిగావా? నా ప్రభుకి ఏది ఇష్టం చెప్పండి. ఫైనల్ నేను ముగిస్తున్నాను. అమ్మ లక్ష్మమ్మ, ప్రభుకి ఏది ఇష్టం? ఏది ఇష్టం చెప్పండి ప్రభుకి? అది ఆయనకి ఏదైనా ఇష్టం ఉందంటే ఒకటే ఇష్టం. ఆయనకి ఏం తెలుసా? ఆత్మలను సంపాదించటం ఇష్టం. ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకమంతా కూడా ఇస్తుంది కదా, సంతోషిస్తుంది. మరి ఇంతకీ మీరు పరలోకాన్ని సంతోషపెట్టాలనే మనసు ఎవరికైనా ఉంది ఇక్కడ? ఉంటే ఒకసారి చేయి పైకి ఎత్తండి. పరలోకాన్ని సంతోషపెట్టాలంతే. నేను కొంతమంది చేతులు పైకి ఎత్తారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. రే బాబు ఈ ఒక్క మాట వినరు దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ నుండి ఆలోచన చేయండి. మరి మేము ఏం చేయాలి? ప్రభువుని పరలోకం సంతోషపెట్టాలి. మేము ఏం చేయాలి? నువ్వేం చేయవసరం ఒకటి గుర్తుపెట్టుకో. వెళ్ళే ఓపుకుంటూ వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ప్రోత్సహించు. 2, ఒకవేళ ఆ ఓపిక నీకు లేదనుకో ఏం చేయాలి తెలుసా? మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా కూడా, ప్రార్థన అనే నీ కన్నీటి ప్రవాహంలోకి ఎంతోమంది కొట్టుకొచ్చేస్తారు. అది కూడా నువ్వు చేయొచ్చు. 3వది తెలుసా? అది కూడా నువ్వు చేయలేకపోతే పరిచర్యకి నీ ధనాన్ని సపోర్ట్ చేయి. పరిచర్య ద్వారా మీటింగ్ పెట్టబడుతుంది, పరిచర్య ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు ద్వారా కూడా కొంతమంది ఆత్మలు మెట్టుకు పరలోకంలో నీవు పాలు భాగస్థుడిగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.